నేచర్, నాట్ ద హ్యూమన్స్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ వీ షుడ్ గ్లోరిఫై గాడ్ ఫస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అది దేవుడికి ఇష్టం అంటండి. ఇది మనకి కష్టమే కదండి, ఇది నిజంగానే కష్టం. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ కష్టాన్ని నువ్వు అలవాటు చేసుకో, మేక్ ఇట్ ఈస్ యాజ్ ఎ ప్రాక్టీస్. ఈ 2026లో మనము నిజంగా దేవుడికి ముందు, అంటే నాట్ ఇన్ ద 7 o'clock or 6 o'clock అలాంటి టైం కాదండి, ఇంకా ముందు అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3 o'clock అట్లాంటి టైమ్స్ అంట మనం దేవుడికి కేటాయించాలంటండి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలండి, ఎర్లీ మార్నింగ్ లేయటం. ప్రతి పక్షి చేసినట్టే ఈ ఈగల్, ఈ పక్షి, ఈ గద్ద కూడా, అంటే పక్షి రాజు కూడా చేస్తుందంటండి. సో అది Psalms 63:1లో మనం చూస్తాము. ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది అది 63:1, కీర్తనలు 66:1, 63:1 చదవమంటారు. చదువురా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎప్పుడు వెతకాలండి మన దేవుణ్ణి? ఇది ఎవరు ఎంతమంది ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు? నాట్ ఇన్ ద, అంటే మనం లేచినప్పుడు కాదు, లోకము నేచర్ లేయక ముందు మనం లేచి దేవుణ్ణి స్తుతించాలంటండి. చేద్దామా? ఫస్ట్ పాయింట్ ట్రై చేద్దాం. ఓకే. సెకండ్ పాయింట్, మనుషులందరం అంటండి ఒకరి మీద ఆధారపడతామంట. కానీ ఈ గద్ద పక్షిరాజు ఎవరి మీద ఆధారపడదంటండి. ఇట్ ఎంజాయ్స్ టు బి అలోన్. అది నిజంగా మంచిదండి. ఎందుకంటే లోకంలో ప్రతి రిలేషన్ వచ్చి మంచిగా ఉండదు, ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది ప్రతి రిలేషన్. ఇది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు, అన్న కావచ్చు, చెల్లెలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ప్రతి రిలేషను ఎక్స్పెక్టెడ్తో ఉంటుందంటండి. కానీ గద్ద ఒక్కటే ఒంటరిగా, అలోన్గా, ఆశగా, ఇష్టంగా ఎగురుతుందంటండి. మనము ఎవరితో ఎగరాలి? అలోన్గా, దేవుడితో. అదే నేను వేరే వాళ్ళతో డిపెండ్ అవుతూ పోయానంటే నా డిపెండెన్స్ అంతా తగ్గిపోతుంది, అంటే నా లైఫ్ నేను ఎదగలేను. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనము గద్దలాగా ఒంటరిగా ఎదగాలి అన్నది సెకండ్ ఆప్షన్. మూడోది ఏంటంటే అది ఎక్కడ ఉంటుందండి? గద్ద చాలా ఎత్తులో ఉంటుందంటండి. ఎత్తుకి ఇండికేషన్ మన బైబిల్లో ఏంటండి? పరిశుద్ధత. ఎత్తుకు ఇండికేషన్ పరిశుద్ధత. అంటే మనము ఎంత దేవుడికి దగ్గరగా ఎత్తుగా ఎదుగుతామో మనకి తెలియకుండానే మనం దేవుడితో అంత పరిశుద్ధంగా జీవిస్తామంటండి. ఓకే. సో ది సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే ఒంటరిగా, ఎత్తుగా దేవుడితో మనం జీవించాలి. అది ఒక చిన్న వీడియో చూద్దామండి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి, హై లెవెల్లో ఎలా ఎంజాయ్ చేస్తుంది. దాంట్లో మీకు ఏం కనిపిస్తుంది? ఎక్కడ కూడా దానికి టెన్షన్ కనపడట్లేదు, హ్యాపీగా అది ఎంజాయ్ చేస్తుంది దాని లైఫ్. ఇట్లాంటి లైఫ్ మనం అందరం ఎంజాయ్ చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. అంటే నేను వేరే రిలేషన్తో ఉండొద్దని చెప్పట్లేదు, బట్ యూ షుడ్ బీ హ్యాపీ విత్ గాడ్ అండ్ ఎంజాయ్ లైక్ దట్. ఓకేనండి. నెక్స్ట్ టాపిక్ అండి. ఈ గద్ద ఎక్కడ కట్టుకుంటుందో గూడు తెలుసా అండి? ఎక్కడ కట్టుకుంటుంది? పైన. ఎందుకు కట్టుకుంటుందో అంత పైన తెలుసా అండి? చెప్పండి. ఎందుకు కట్టుతుంది అంత పైన? గట్టిగా. ప్రొటెక్షన్. తనకి తానే ప్రొటెక్షన్. ఎవరి మీద అది నమ్మదు, ఎవరిని అది నమ్మదు, దాన్నే నమ్ముకుంటుంది. దానికి అదే ఒక మంచి ప్లేస్ ఎత్తుక్కుంటుంది. ఎంత ఎత్తులో ఎత్తుక్కుంటుందంటే ఎత్తైన చోటలో, ఎట్లాంటి శత్రువు రాని చోటలో అది వెళ్ళి దాని నివాసం అది ఏర్పరచుకుంటుంది. దాని గూడు కూడా అండి
చాలా అద్భుతంగా అది చేసుకుంటుందంటండి. దాని గూడు చాలా అద్భుతంగా చేసుకుంటుంది. తెలుసా మీకు దాని గూడు అది ఎట్లా చేసుకుంటుందో? 3 రకాల వస్తువులతో అది తన గూడు ప్రిపేర్ చేస్తుందంట అండి. ఫస్ట్ లేయర్, అది తన గూడు కింద వేసే లేయర్ ఏంటంటే తెలుసా? ముళ్ళలతో చేసుకుంటుందంట దాని లేయర్. దేంతో చేస్తుంది? ముళ్ళలతో. ఏందండి చేసుకునేది గూడు? అది చేసుకుంటుంది, దాని లేయర్ ముళ్ళలతో చేసుకుంటుందంట. ఆ పై లేయర్ ఎట్లా చేస్తుందంటే అండి, మామూలు కట్లు చిన్న చిన్న కొమ్మలు వేసి చేస్తుందంట అండి. ఆ పైన అది ఏం చేస్తుందంట అండి, గడ్డి పెరుస్తుందంట అండి. ఇంత బాగా చేసుకొని ఆ గూడిని ఎక్కడ చేసుకుంటుంది? అది ఎత్తైన ప్రదేశం, అది కొండలు కావచ్చు, చెట్లు కావచ్చు, పైన చేసి హ్యాపీగా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మన లైఫ్లో ముళ్ళులు లేకుండా మనము ఏది కూడా ప్రిపేర్ అవ్వకూడదంటండి. సో ఫస్ట్ థింగ్ అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకో తెలుసు, నేను చెప్తాను, అది వినండి. సో ఈ 3 లేయర్స్ వేసుకొని అది అంత పైన వెళ్ళి గుడ్లు పెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక్కసారి అది కూడా ఒక ఇమేజ్ చూడండి. అంటే నాకు చాలా నచ్చింది అవి. మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ దాని గూడు ఎంత బాగా చేసుకుంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, తర్వాత యోబు గ్రంథము 39, 27, 28 చూడండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనున. అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. ఇక్కడ ఎవరును ఎక్కజారిన చోట అంటే ఎవరండి? ఆ ఎవరు? మన శత్రువులు, అంటే మన సాతాను. అంత ప్రొటెక్టివ్గా మనం ఉండాలి అంటే దేంతో ఉండం? మనము మన దేవుడితో మాత్రమే మనం ఉండగలుగుతాం. మన ప్రార్థన లైఫ్, మన వాక్య జీవితం, అదే మనకి ప్రొటెక్షన్. ఎత్తైన చోటు మనకి ఏది అంటే మన దేవుడి దగ్గర ఉండే సన్నిధే. మనం అందరం పోయి కొండల మీద వెళ్ళి మనం నిలబడలేం, కానీ మన జీవితంలో మనకి ఎత్తైన చోటు ఏది అంటే మన దేవుడే మనకి ఎత్తైన చోటు. ఓకేనండి. ఈ పక్షిరాజుకి ఇంకొక బెటర్ క్యారెక్టర్ ఏంటంటే ఐ విజన్. ఇంత ఎత్తైన చోటలో వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తుందండి పక్షి? ఏ పక్షి అన్నా ఎట్లా పోతుంది? పైకి చూస్తూ పోతుంది కదండి. సో పైకి చూడగానే మనకేం కనిపిస్తుందండి? సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడిని చూస్తూ ఎవరైనా పైకి ఎక్కగలుగుతారా? ఈ గద్ద ఎక్కుతుందంటండి. అదొక్క పక్షే సూర్యుడిని డైరెక్ట్గా చూస్తుంది. దానికి ఎలాంటి, అంటే ఎలా చెప్పాలంటే మనలాగా గార్గుల్స్ వేసుకోనంత అది పోదు. దానికి దేవుడు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడండి. సూర్యుడిని చూస్తూ పైకెక్కే శక్తి దానికి ఉంది. ఎలా వస్తుందో ఒకసారి చూడండి. దానికి కన్నులు చూడండి. మన సబ్జెక్ట్ ఇప్పుడు ఐ విజన్ కాబట్టి దాని కన్నులు చూడండి. చూసారా? దానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ వస్తుంది. ఈ లేయర్ ఎప్పుడైతే వస్తుందో యూవీ రేస్ను కూడా అది డైరెక్ట్గా చూస్తుంది. సో దేవుడు దానికి ఇచ్చిన గొప్ప శక్తి ఏం తెలుసా? ఆ ప్రొటెక్టివ్ లేయర్. ఇది ఎంత పైకన్నా వెళ్ళేదానికి కారణం ఏంటి అంటే ఆ ప్రొటెక్టివ్ లేయర్ని వేసుకొని అది వెళ్తుంది. అంటే అది కవర్ అయినప్పుడు అది ఎంత పైకన్నా ఎగరచ్చు అనమాట. ఎందుకు? సూర్యుడు దాన్ని ఏమి చేయలేడు. సూర్యుడు అంటేనే వెలుతురు. వెలుతురు అంటే దేవుడి దగ్గరికి మనం అంత పైకి వెళ్ళినా కూడా మన వాక్యం మనతో ఉంటే మనకి ఎలాంటిది కూడా హాని జరగదు అన్నది మనం నేర్చుకోవాల్సిన పాయింట్. సో ఇంత పైకి వెళ్ళినా కూడా దానికి ఎంత కింద ఉన్న వస్తువు కూడా కనిపిస్తుందంట అండి. అది నియర్లీ 60,000 ఫీట్ హైట్, 60,000 అడుగుల ఎత్తు ఎగిరిన కింద ఉన్న చిన్న వస్తువు కూడా దానికి కనిపిస్తుంది. దాని ఫుడ్ దానికి తెలుస్తుందంట అండి. దానికి దేవుడు ఎంత శక్తి ఇచ్చాడంటే ఆ వస్తువు దగ్గరికి వెళ్ళడానికి అది ఎలా వెళ్తుందో దాని స్పీడ్కి ఇది క్యాలిక్యులేట్ చేసుకొని దాని దగ్గరికి వెళ్తుందంట అండి.
అంత శక్తి దానికి దేవుడు ఇచ్చాడు. సో మనకి అలాంటి శక్తి ఉందా అండి? అంత పైనుంచి వచ్చి ఒక చిన్న వస్తువుని పట్టుకోగలిగే శక్తి దానికి ఇచ్చినప్పుడు మనం కూడా ఎంత పైకెక్కినా దేవుడి దగ్గర చిన్న వస్తువు అంటే ఏదైనా కావచ్చు, అది మనం దేవుణ్ణి అడిగితే మనకి దేవుడు ఇస్తాడు. దానికి అంత కాన్సన్ట్రేటెడ్ పవర్ దేవుడు ఇచ్చున్నాడు. సో పక్షిరాజుకి ఇచ్చిన ఇంకొక క్వాలిటీ పవర్ఫుల్ విజన్. మనము దేవుణ్ణి చూడాలి అన్నంత శక్తి మనకి కావాలి అంటే మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి ఆ పవర్ఫుల్ విజన్ ఇస్తాడు. పక్షిరాజు ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే అది ఏది కూడా చనిపోయిన వస్తువులు తినదంటండి, ఫ్రెష్ అండ్ లైవ్ వస్తువులు తింటుందంటండి. ఏ చనిపోయిన వస్తువు కన్నా ఒక ఇమ్మీడియట్గా మన బాడీ ఏదైనా చనిపోగానే దాంట్లో తెలియకుండానే డీకంపోజ్ అయ్యే అదేమంటారు సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అలాంటివి దీనికి అవసరం లేదు, ఎందుకంటే అది ఎంత ఫ్రెష్గా తింటుందో ఒక చిన్న వీడియో చూస్తారండి. జస్ట్ అంతే అండి, దానికి ఏమి వండుకోదు, ఉప్పు కారం వేసి మ్యాగ్నేట్ చేయదు, జస్ట్ హ్యాపీగా దాని టార్గెట్ అది రీచ్ అవుతుంది, తీసుకుంటుంది, తింటుంది. అంటే దానికి ఉన్న హ్యాబిట్స్ ఏందండి, ఏది కూడా దాచిపెట్టుకోదు, అది వెంటనే తీసుకుంటుంది. దేవుడి దగ్గర మన రిలేషన్స్ కూడా అంత ఫ్రెష్గా మనం ఉండాలి అన్నది దేవుడు ఆశపడుతున్నాడండి. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, పక్షిరాజు ఈజ్ ఎ బ్యూటిఫుల్ మదర్. అంటే పక్షిరాజు దగ్గర ప్రతి తల్లి నేర్చుకోవాల్సిన క్యారెక్టర్స్ ఏం తెలుసా? మనమందరం మన పిల్లలు, నా కొడుకు ఇప్పుడు 19 ఏళ్ళు వచ్చినా కూడా నాకు నా బిడ్డే కదండి. కానీ పక్షిరాజు అట్లా చూడదంటండి తన బిడ్డల్ని. ఈ పాయింట్ మాత్రం మనం చాలా ఆలోచించాల్సిన విషయాలు. తన లోకమంతా తన బిడ్డల్ని ఇంకా బిడ్డలాగా ప్రేమించి దాచి కాపాడి పెట్టుకుంటున్న ఈ పక్షిరాజు మాత్రం తన పిల్లలు ఇంకా మెచ్యూర్ కాక ముందే దాని పిల్లల్ని అది వదిలేసుకోవడానికి, అంటే ఏంటి, లోకంకి అలవాటు చేయడానికి, కష్టానికి అలవాటు చేయడానికి అది ప్రయత్నిస్తుందంట అండి. ఏ తల్లి కూడా తన బిడ్డల్ని అట్లా చేయదు, కానీ ఈ పక్షిరాజు చేస్తుంది. ఎలా చేస్తుందంటే మనం ముందు మాట్లాడుకున్నాం కదండి, దాని గూడులో దానికి 3 రకాల పొరలు కదా, ఆ వింగ్స్తో దాని గూడులో ఉండే ఆ గడ్డి లేయర్ ఉంది చూడండి, దాన్ని ముందు అది తీసేస్తుందంట అండి. ఫస్ట్ దాని ట్రైనప్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే చిన్నగా దానికి కష్టాన్ని, అంటే డైరెక్ట్గా ముళ్ళల మీద వదిలిపెట్టదు, కానీ ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ గడ్డి లేయర్ని తీసేస్తుందంట అండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుందంట అండి, ఆ పుల్లల మీద పిల్లల్ని అలవాటు చేస్తుంది. అక్కడ అది దాని ఫుడ్ని తీసుకుని గుడ్లు పొదిగేదాకే ఆ గడ్డి మీద ఉంటుందంట అండి. పొదిగిన తర్వాత ఆ గడ్డిని తీసేసి ఆ కర్రల మీద దాని పిల్లల్ని పెంచుతుందంటండి. దాని పిల్లలు ఇంకా సరిగ్గా కళ్ళు తెరిచి తెరవక, కాళ్ళు నిలవక, రెక్కలు ఫుల్గా ఫామ్ అవ్వకుండానే అదేం చేస్తుందంటే ఆ ముళ్ళల్లో ఉన్నాయి చూడండి, లాస్ట్ లేయర్ ఫస్ట్ వేసుకుంది, ఆ లేయర్ మీద దాని పిల్లల్ని వదిలేస్తుందంటండి. ఏ తల్లి కన్నా ముళ్ళులు గుచ్చుకుంటే ఏం ఇన్ఫెక్షన్ అయిపోద్దో ఏమో అని భయం ఉంటుంది కదండి, దానికి ఉండదంటండి. ఎందుకంటే అది నమ్మింది ఎవరినండి, దేవుణ్ణి. మనం కూడా మన పిల్లల్ని అలా వదిలేయాలంటండి, విచ్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్ నౌ-ఏ-డేస్, వెరీ ఇంపాసిబుల్. కానీ ఫస్ట్ అసలుకి ఎంత ఆశ్చర్యకరం అంటే, తల్లి ముందు కష్టాన్ని చూపించే పక్షిరాజు మన పక్షిరాజు దేవుడు దానికి ఇచ్చిన శక్తి. కానీ మన పిల్లలకి మనం అంత కష్టం ఏదైనా చూపిస్తున్నామా? ఇప్పుడే మన బిడ్డలకి ఏసీలు, ఇప్పుడే మన బిడ్డలకి కార్లు, ఇప్పుడే మన బిడ్డలకి వెరీ హై, అంటే మన స్తోమతకి మించి ప్రొటెక్షన్స్ మనం ఇస్తున్నామా లేదా? ప్రతి ఒక్కరు, ఈవెన్ నేను కూడా నా స్తోమతకి మించి ప్రొటెక్షన్స్ నేను ఇచ్చున్నాను. అందరం ప్రతి లైఫ్లో మనం చేసే పని అదే అండి.
ఇక్కడ నుంచే మనం చూడాలి. అంటే దేవుడు చెప్తున్నాడు, మన జీవితము మనం దేవుడికి ఎప్పుడైతే మన పిల్లల్ని అంటే మెచ్యూర్ కాకముందే, కాలు నిలబడక ముందే, రెక్కలు రాకముందే దేవుడితో మనం అటాచ్ చేస్తే, హల్లెలూయా, ఆ కష్టం అనేది దానికి అలవాటైతే, దేవుడు అనేది దాని పిల్లలకి అలవాటైతే మనకి ఇంకా ఏ దిగులు ఉండదంటండి. మనం మాత్రం ఫస్ట్ దేవుణ్ణి మాత్రం ఇంట్రడ్యూస్ చేయమండి. ఏమి ఇంట్రడ్యూస్ చేస్తామండి? చిన్నప్పటి నుంచే నా కొడుకు డాక్టరు, నా కొడుకు ఇంజనీరు, నా కొడుకు ఐఏఎస్ ఆఫీసరు, నా కొడుకు ఐపీఎస్ ఆఫీసరు, నా కూతురు XYZ, అంతే. ఇవి తప్ప మనం ఎవరమన్నా దేవుడితోనే నా బిడ్డ ఎదగాలి అని మనం పుట్టినప్పుడే దేవుడికి మన బిడ్డని సమర్పిస్తున్నామా? డెవలప్మెంట్ మన ప్రమిళక్క ఎప్పుడు చెప్పేది అదే. మీరు మీ చదువులకి ఇచ్చే ఇంపార్టెన్స్ బైబిల్కి ఎందుకు ఇవ్వట్లేదు? వాక్యంకి ఎందుకు చెప్పట్లేదు? సండే స్కూల్లో కంఠస్థ వాక్యాలు ఎందుకు నేర్పించట్లేదు? వై? నేను కూడా వై? దేవుణ్ణి మనం ఎందుకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయట్లేదు? కష్టాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు? ఇది మనం ప్రాక్టీస్ ఈ 2026లో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ డెసిషన్ అండి. మనం కష్టానికి అలవాటు పడదాం. ఎప్పుడైతే కష్టానికి అలవాటు పడతామో హల్లెలూయా, సుఖం ఆటోమేటిక్గా మనకు వస్తుందండి. ఎందుకంటే అది మనం ఇప్పుడు అది ఆ ముళ్ళల మీద అలవాటు పడిన పక్షి ఎక్కడైనా మంచి అదేంటి పూలు వేసిన చోట కూర్చుంటే దానికి ఎంత హాయిగా ఉంటుందండి. ఎందుకంటే అది ఎప్పుడు ఉండింది ఎక్కడండి? ముళ్ళల మీద ఉన్నదానికి ఒక మంచి పూల తోట మీద కూర్చుంటే దానికి ఎట్లా ఉంటుంది? కానీ ఈగలు ఎక్కడైనా పూల దగ్గర చూసారా అండి? చూడదండి. అది రాళ్ళల్లో, రప్పల్లో, ఎత్తైన ప్రదేశంలోనే ఉంటుందంటండి. మన పిల్లల్ని కూడా మనము కష్టాలతోనే మన బిడ్డల్ని మనం పెంచాలా అన్నది దేవుడు ఆశపడుతున్నాడండి. నిజంగానే ఆశపడుతున్నాడు. దేవుడు కష్టాలు ఇవ్వమని చెప్పట్లేదు. కష్టాలతో మనం బిడ్డల్ని పెంచాలా అంటే అలవాటు చేయాలా. లగ్జూరియస్కి లైఫ్ కాదు. అది మాత్రం మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఇది చాలా నాకు నచ్చింది, నాకు నా మనసుకి నచ్చిన పాయింట్ అదండి. ఇంకొకటి, ఈ పక్షిరాజు తన పిల్లల్ని ఎట్లా ట్రైనప్ చేస్తుందో తెలుసా అండి? అంటే అడుగులు పిల్లలు ఇప్పుడు అసలుకి నడుస్తున్నారంటే కింద మనం ఏమి వేస్తామండి? పరుపులు వేసేస్తున్నాం. దోగాడుతున్నాడు అనేసి ఏం చేస్తున్నాము? మంచి మంచి మ్యాట్లు తెచ్చిపెట్టేస్తున్నాం. కానీ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా అండి? పైకి తీసుకెళ్ళి తన బిడ్డల్ని గాల్లో వదిలేస్తుందంటండి. బాబోయ్, దానికి రెక్కలు ఇంకా రాలేదు. దానికి ఇంకా అసలుకి ఎగరటం తెలుసా తెలీదా అన్నది మనకి తెలీదు. కానీ అదేం చేస్తుంది? పైకి తీసుకెళ్ళి తన బిడ్డల్ని వదిలేస్తుందంటండి. వదిలేసి అదేమన్నా వెళ్ళి కూర్చుంటుంది అనుకుంటున్నారా? లేదు. అది ఎంత బ్యూటిఫుల్గా దానికి ట్రైనింగ్ చేపిస్తుంది తెలుసా? కష్టాల్లోనే బ్యాలెన్స్ చేయటం నేర్పిస్తుందంటండి. ఎలా చేస్తుందంటే ఆ గాలిలోనే అది తన రెక్కలు చాపి ఆ పక్షి పిల్ల కిందకి వెళ్ళి నిలబడుతుందంటండి. సో దట్ అదేం చేస్తుంది? దాని వీపు మీద బ్యాలెన్స్ చేసుకుంటుంది. కానీ పూర్తిగా ఇవ్వదండి బ్యాలెన్స్. మళ్ళీ వదిలేస్తుందంటండి. మళ్ళీ దాన్ని ట్రైనప్ చేస్తుంది. దాని పైకి ఒకవేళ బాగా అది ఎగరలేకపోతే దానిపైన కూర్చోబెట్టుకొని అదేం చేస్తుంది? తీసుకెళ్ళి గూట్లో పెట్టేస్తుంది కదండి? లేదండి, అది ఇంకా పైకి తీసుకెళ్ళి వదిలిపెడుతుందంటండి. హల్లెలూయా! ఎవరండి ఈ తల్లి ఇట్లా చేసేది? ఈ పక్షిరాజు చేస్తుందంటండి. తన బిడ్డని ఏం చేస్తుందంటండి? ఇంకా పైకి తీసుకెళ్ళి ఆ బిడ్డని గాల్లోనే వదులుద్దంటండి. చూస్తుందంట, దానిపైనే ఉంటుంది. అది ఎలా ఎగురుతుందా ఎగరలేదా అని చూస్తుందంట. మళ్ళీ పట్టుకుంటుందంట, మళ్ళీ ఇంకా పైకి తీసుకెళ్ళి వదిలిపెడుతుందంటండి. కానీ ఇప్పట్లో మనం ఏం చేస్తున్నాం? పిల్లలు హోంవర్క్ రాయట్లేదు, హ్యాండ్ రైటింగ్ రారా నీకు బాగా రావట్లేదు, నేను రాస్తాను నీ హోంవర్క్ అని రాసిస్తున్నాం. ఎంతమంది చేస్తున్నారండి మదర్స్? 100% ప్రతి ఒక్కరం. వాడికి బాగాలేదు, ఓ అమ్మ నా బిడ్డకి జలుబు దగ్గు, వాడు రాయలేడబ్బా నేను రాసేస్తానని రాసిన రోజులు నేను కూడా ఉన్నదండి. నేను ఎవరిని చెప్పట్లే, నాకు నేను చెప్పుకుంటున్నాను.
కానీ ఇదేం చేస్తుందటండి, జ్వరము దగ్గు ఉన్న నాయనా నీ హోంవర్క్ నువ్వు రాయాలా, లేచి కూర్చో, స్కూల్కి వెళ్ళాలంటే చెయ్యాలా, ఈ వాక్యం చదవాలా, నువ్వు లేయాల్సిందే, నువ్వు ఈ బైబిల్ చదవాల్సిందే, మోకాల మీద నిలబడి ప్రార్థన చేయాల్సిందే అని చిన్నప్పటి నుంచి మన బిడ్డలకి మోకాల మీద నిలబడి ప్రార్థన నేర్పిస్తున్నామా, నేర్పించట్లేదా? ఇప్పటికన్నా శరీరము పెరిగే కొంది పిల్లలకి ఎక్కువగా పీటీ క్లాసెస్ స్కూల్లో ఎందుకు ఉంటుందో తెలుసా అండి? వాళ్ళు ఎంత ఆడితే వాళ్ళ ఎముకలు అంత బలపడతాయి. మనం ఎంత మోకాల మీద నిలబడతామో, చిన్నప్పుడు నేను మోకాల మీద నిలబడక ఇప్పుడు నాకు మోకాల నొప్పులు వచ్చాయేమో అనిపిస్తుంది. మన పిల్లల్ని మనం అంతగా మోకాల మీద నిలబెడితేనే ఆ మోకాలికి పట్టు బలము వస్తుంది. అది ఒక అలవాటు అవుతుంది. ఇప్పుడు నాకు మోకాల మీద నిలబడాలంటే అంత భయం, కింద కూర్చోవాలంటే అంత భయం. నేను నా మోకాల్ని ట్రైన్ చేసుకోలేదు. మొక్కై వంగందే మానే వంగదు. ఇప్పుడు నేను చేశానంటే అది స్టూపిడ్ థింగ్. కానీ నేను ఎప్పుడు చేసి ఉండాలి? నా యవ్వన వయసులో, నేను నా తప్పటడుగుల వయసులో నేను చేసి ఉండాల్సింది. అలాంటి ట్రైనింగ్ మనం ఇస్తున్నామా మన పిల్లలకి? ఇవ్వాలంటండి. మన దేవుడు ఆశపడతాడంట. మనము కష్టపెట్టుకుంటే మనకి ఎంత సుఖాలు వచ్చినా మనకి ఆ కష్టం మీదే మనం డిపెండ్ అయిపోతాం. సుఖాలు అనేది మనం నెగ్లిజిబుల్గా తీసుకుంటాం. ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామంటే కష్టానికే ఇస్తుంది ఈ ఈగల్, ఈ పక్షిరాజు. మన జీవితం కూడా మనం దేనికి అలవాటు చేయాలంటే మన శరీరాన్ని నలక్కొట్టుకోవాలి, దేవుడు కొరకు నలక్కొట్టుకోవాలి. మన శరీరాన్ని, మన టైము దేవుడు కొరకు మాత్రమే స్పెండ్ చేస్తే మనకి మంచి జరుగుతుందంటండి. ఈ పక్షిరాజుకి అన్ని పక్షులు అంటే సైక్లోన్ వచ్చిందనుకోండి, ఎక్కడైనా మంచి థిక్ ప్లేస్, మన సన్షేడ్స్ అటు వెళ్ళి అన్ని పక్షులు దాంకుంటాయి కదండి. ఇదేం చేస్తుంది? దాని ఎదురు ఈదిపోతుంది అంటండి. దానికి చాలా ఇష్టమైనది ఏంటి అంటే గాలివాన అంటండి. ఏ పక్షికండి గాలివాన అంటే ఇష్టం? దానికి చాలా ఇష్టం అంటండి. అది ఏం చేసింది? ఇప్పుడు తన తల్లి తన బిడ్డకి చిన్న వయసు నుంచే ఏం చేసింది? పైకి తీసుకెళ్ళి వదిలేసింది. ఈ వర్షాకాలమైన ఎండాకాలం అన్న దానికి ఏం అలవాటైందండి? పైన కష్టాల్లో ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నది తన తల్లి తన బిడ్డకి నేర్పించింది. అందుకునే ఎంత పెద్ద గాలివాన వచ్చినా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ, ఆ గాలి తగ్గట్టు దాని స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఎగురుకుంటూ అది వెళ్తుందంటండి. హల్లెలూయా. మరి మనకు కష్టం వస్తే మన పిల్లల్ని మనం ఎట్లా చేస్తామండి? మన పిల్లలకి ఆ నాలెడ్జ్ ఇవ్వాలి కదండి. కష్టం అనేది ఏంటి, మన పిల్లలు స్కూల్లో పోతున్నారు, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరితో మనం మంచిగా బిహేవ్ చేయాలి, ఏ రిలేషన్షిప్స్తో వాళ్ళకి మంచిగా గైడ్ అవుతుంది, ఏ రిలేషన్షిప్తో వాళ్ళు చెడ్డ అలవాట్లు నేర్చుకోరు, ఏ రిలేషన్షిప్లో వాళ్ళు ఎదుగుతారు, ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే మనం ఏం చేస్తాం? మనకు వద్దమ్మా, ఎవరితో వద్దు. కానీ మనం ఏం చేయాలంటే దేవుడితో బైండ్ చేసి పిల్లల్ని వదలాలంట. అప్పుడే వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుందంట అండి. ఏది మంచి, ఏది చెడు, ఏది సైక్లోన్, ఏది మామూలు వర్షం. ఆ సైక్లోన్ ఎంత పెద్ద ఉరుములు, ఎంత పెద్ద మెరుపులు వచ్చినా దానికి ఏం భయం ఉండదంట. ఎందుకంటే దానికి ఒక స్పెషల్ సెన్స్, ఆ కళ్ళకున్న స్పెషల్ సెన్స్, ఆ చెవులకున్న స్పెషల్ సెన్స్. ఎందుకంటే అది అలవాటయింది. దానికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఉరుములు పడుతుంది, ఎప్పుడు ఎలా మెరుపులు పడుతుంది. అలాంటప్పుడు ఇదేం చేస్తుంది? ఆ మబ్బులకి పైకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుందంటండి. కిందంతా మనం గాలి వానతో ఉరుములు మెరుపులతో ఉంటాము, అది మబ్బుల మీద మన షో అంతా చూస్తూ ఉంటుందంటండి. అంత శక్తి మనకి రావాలి అంటే మనం ఎంత దేవుడితో కనెక్ట్ అయితేనే మనకు అంత శక్తి వస్తుంది. అంటే సమస్యని ఈదే శక్తి మనకి కావాలండి. సమస్యని ఈదే శక్తి అంటే సమస్యతో మనము జీవిస్తేనే మనకు ఆ శక్తి విలువ తెలుస్తుంది. చిన్న రోగం వస్తేనే మనం దేవుణ్ణి నిందిస్తాం. ఈరోజు అన్న చెప్పినట్టు ఇంత అలజడులు మనకి జరిగిపోయాయంటే ఇదంతటికి కారణం దేవుడే, అంతటికి కారణం దేవుడే అని మనం దేవుణ్ణి నిందిస్తే ఏమొస్తుందండి? ఏమీ రాదు.
కానీ ఈ దీంట్లో మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నాడో నేర్చుకుంటే ఇంకొక సమస్య ఎదురొస్తే మనం ఏం చేస్తామండి? హ్యాపీగా దాన్ని దాటేస్తామంట. హల్లెలూయా. సో సమస్యలు వస్తే మనం ఏం చేయాలి? ఎదురీదాల, దాంతో ఎంజాయ్ చేయాలి. ఆ సమస్యని దేవుడికి యోబు ఇచ్చినట్టు ధైర్యంగా హ్యాండ్ ఓవర్ చేసేయాలంటండి. ఒకసారి అది ఎంత ఎంజాయ్ చేస్తా ఆ పిల్లలది చూపించు ఒకసారి. అది ఒక్క తల్లి గద్ద ఒక్కటే మీకు కనిపిస్తుంది కదండి, కానీ దానికంటే ముందు చూస్తే 2 పిల్లల్ని అది వదిలేస్తుంది. వాటికి ఏం తెలియదు. ఎక్కువగా అలా కొట్టుకుంటుందంటే దానికి అసలుకి బ్యాలెన్స్ చేయటం తెలీదు. ఇంకా అసలుకి అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో దానికి తెలియని పరిస్థితిలో ఉంది. ఇది వెళ్తుంది చూడండి, దాని కిందకి వెళ్తుంది, జస్ట్ కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఇస్తుంది, మళ్ళీ వదిలేస్తుంది కదండి. అంత కొట్టుకుంటుంది అంటే ఎవరమన్నా ఏం చేస్తాము? పోయి దాన్ని జబక్కని పట్టుకుంటాం కదండి. కానీ అదేం చేస్తుంది? పడని, దాని కష్టం అది పడని, అది నేర్చుకొని అప్పుడే దానికి ఆ వింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నది అర్థమవుతుంది అన్నది దాని తలంపు అనమాట, తల్లి తలంపు. కష్టాన్ని అలవాటు చేస్తేనే దేనికైనా మనము పిల్లలు డెవలప్ అవుతారు. సుఖాన్ని అలవాటు చేస్తే సుఖమే మనం అన్ని చోట్ల సుఖాలు ఉండవు. అది మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి మనం తెలిపించాల్సిన విషయం. అదే మంచి స్టార్మ్, అదిగోండి క్లైమేట్ అంతా ఎట్లా అతలా కుతలంగా ఉంటే అది మాత్రం చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో కదండి. అలాంటి లైఫ్ అంటే లోకమంతా ఎంత పాపం మన చుట్టూ ఉన్నా కూడా మనం ఏం చేస్తుండాలి? దేవుడికి స్తుతులు చెప్పుకుంటూ మనం దేవుడితోనే గడపాలన్నది దేవుడు ఆశపడుతున్నాడు. పక్షిరాజు ద్వారా మనకి చెప్తున్న ఇంకొక విషయం. పక్షిరాజుకి ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఉందండి. అది ఎప్పుడు యవనమే అంటండి. కానీ ఆ ఆప్షను దేవుడు పక్షిరాజుకే ఇచ్చాడంటండి. దాని టోటల్ లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు. కానీ 40 ఏళ్ళ దాకా దానికి మంచి శక్తి ఉంటుందంటండి. ఇప్పుడు మనం చూసిన క్యారెక్టర్స్ అన్నీ దానికి ఉంటాయి 40 ఇయర్స్ దాకా. 40 ఇయర్స్కి ఏమవుతుందంటే దాని బాడీ దానికి బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. దాని రెక్కలు బాగా బరువైపోద్ది. దాని కాళ్ళ మీద ఉండే దాని గోర్లు చాలా బరువైపోద్ది. దానికి కెరాటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. మనకి హెయిర్ ఎలా పెరుగుతూ ఉంటుందో దాని ముక్కులకి గోర్లకి ఆ సబ్స్టెన్స్ ఉంటుందంటండి. అదేం చేస్తుందంటే పెరుగుతూనే ఉండే కొద్ది ముక్కు ఏమైపోద్దంటే బాగా వంగిపోతుంది. అది ఎప్పుడైతే లోపలికి వంగిపోతుందో అది తినలేదు, అది ఎగరలేదు. రెక్కలు ఎప్పుడైతే బరువైపోతుందో అది ఎగరలేదు, అది ఈదలేదు. కానీ దానికి 40 ఇయర్స్కి దేవుడు 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఏమిస్తాడు? నువ్వు మళ్ళీ యవ్వనంగా అవ్వాలి అంటే నీ శరీరంలో ప్రతి ఒక్క ఈక పీకేయాల, ప్రతి ఒక్క గోరు తీసేయాల, ఆఖరికి నీ ముక్కు కూడా నువ్వు కొట్టుకొని తీసేసావంటే నీకు ప్రతి ఒక్కటి కొత్తదిగా నేను ఇస్తానంటాడు దేవుడు. మనకున్న ప్రతి చెడ్డ క్వాలిటీ మనం తీసుకోవాలి. రీబర్త్ అనేది మనకి దాంట్లో జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళా మనము చెడుకియే ఎతికామనుకోండి ఏమవుతుంది? హల్లెలూయా, మనం చెడులోనే ఉండిపోతాం. బతకదు, ఇంకది చచ్చిపోద్ది. ఎందుకంటే ఆ ముక్కు ఏమవుతుందండి? వంగిపోయి దానికి ఫుడ్ తినే శక్తి ఉండదు, ఆ కాలంలో గ్రిప్ ఉండదు. ఇందాక ఎంత బాగా అది చేప పట్టుకొని లేపింది, ఆ కాలంలో దానికి ఉండే గ్రిప్పు ఉండదు. మనకు కూడా మనం ఎప్పుడైతే పాపంతో నిండిపోతామో, ఎప్పుడైతే దేవుడికి బాగా దూరం అయిపోతామో, దేవుడు మనకి ఎప్పుడైతే ఆప్షన్ ఇస్తాడో, మనం తిరిగి లెయ్యాలా అన్న ఆప్షన్ ఎప్పుడైతే ఇస్తాడో, మనం కానీ అది వెతుక్కుంటూ దేవుడి దగ్గరికి రాకపోతే మనకి ఇంకా సెకండ్ లైఫ్ అనేది ఉండదు. ఆ 40 to 70 ఇయర్స్ దానికి మళ్ళా లైఫ్ ఎట్లా వస్తుందంటే దాన్ని అది నలుపుకుంటుంది. ప్రతి ఒక్కటి ఆ బండకేసి ముక్కు అంటండి కొట్టుకుంటుంది అంటండి. అది కొట్టుకొని ఆ ముక్కుని అదే ఎరక్కొట్టుకుంటుంది, రక్తము కార్చుకుంటుంది.
అది ఎంత రక్తం కార్చుకొని దాని ఒళ్ళంతా నల్లకు కొట్టుకొని తన పాపాన్ని తను ఒప్పుకుంటూ మళ్ళా ఒక పీరియడ్కి వదిలేస్తుందో, హల్లెలూయా, దానికి అంత డబల్ ఎనర్జీ వస్తుందంటండి. నూతన జన్మం ఇస్తాడంటండి మన దేవుడు మనకి. మనం అంత కష్టపడాలంటండి. చేస్తామా? ఆ కష్టం అంటే ఏమీ లేదు, మనలో ఉన్న క్యారెక్టర్స్. ఈ 2026 ప్రతి ఒక్కరూ ఒక రెజల్యూషన్ తీసుకొని ఉంటాం. ఏదో ఒకటి వదులుకోవాలి అనుకుంటుంటాం. వదులుకోలేని పరిస్థితిలో ఉన్నామేమో ఆలోచించుకుందాం. దేవుణ్ణి అడుగుదామండి, నలక్కొట్టుకుందాం, మన శరీరాన్ని మనం నలక్కొట్టుకుందాం. దేవుణ్ణి అడిగితే మాత్రం దేవుడు ఆ శక్తి ఇస్తాడు. మనని మనం షేప్ చేసుకోవటం దేవుడికి చాలా ఇష్టం. ఆ షేపింగ్ ప్రాజెక్ట్ మాత్రం చాలా కష్టం. ఈ స్టార్టింగే మనము ప్రతిసారి లాస్ట్ ఇయర్ నాకు తెలిసి రాంబాబు తీసుకున్నాడు ఆ మెసేజ్. న్యూ ఇయర్ రోజు మనం తీసుకునే రెజల్యూషన్ వీడియో ఆ వారం ఆ మధ్యలో వచ్చేసరికి టోటల్గా వదిలేస్తాం కదా, ఎక్సర్సైజులు చేసేది ఒక వీడియో పెట్టాడు రాంబాబు, గుర్తుంది ఎవరికన్నా? స్టార్టింగ్లో జిమ్ 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 అని ఎక్సర్సైజులు గ్రౌండ్కి వెళ్ళి టక్క 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 చేస్తాం. తర్వాత దుండుది పక్కన పరుపు పక్కనే ఎక్సర్సైజ్ చేసినట్టు చేస్తాం, మళ్ళీ మధ్యలో పడుకుంటుంటాం. ఫైనల్గా నిద్రైపోతాం. నాలుగో వారానికి దుప్పటి కప్పుకొని ఇంకా లెయ్యం ఆ టయానికి. అంటే మనలో ఆ ఉత్సాహం తగ్గిపోతుంది. అలా మనం తగ్గిపోకూడదు. మన దేవుణ్ణి మనం అడిగినప్పుడు, ఆ రెజల్యూషన్ తీసుకున్నప్పుడు ప్రతిరోజు మనం ఆ పాయింట్ పెట్టి దేవుణ్ణి అడగాలి. ఏదైతే మనం రెజల్యూషన్ తీసుకున్నామో అది పెట్టి అడగాలి. అది పెట్టి అడగాలి అంటే మనం దేవుడి సన్నిధికి రావాలి కదా. అది రాకపోవటమే ఈ లోకం అట్లా మనని తొక్కేస్తుందండి. ఇంకొకటి, గెద్దని ఎప్పుడైనా భయపడటం చూసారా అండి? గద్ద దేనికి భయపడదు. ఫియర్లెస్ యాటిట్యూడ్. మనం దేనికి భయపడకూడదు, ఎస్పెషల్లీ ఈవిల్ యాక్టివిటీస్కి. ఎలాగో ఒకలాగా మనకి అటాక్స్ వస్తుంటాయి. ఇప్పుడు వచ్చిన అటాక్ టైప్లో మనం ఏం చేసాం? దాన్ని తొక్కేసి అందరం ఆదివారం సంఘానికి వచ్చేసాం. హల్లెలూయా. అలాంటి శక్తి మనకు కావాలి అంటే మనం ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడగాలి. ఏదైనా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మళ్ళీ ఒక ఫ్యామిలీలో ఒక మంచి డిస్టర్బెన్స్, ఫ్యామిలీలో ఒక మార్పు లేకపోవచ్చు, అడిగిందే అడుగుతున్నాం కానీ జరగకపోవచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, పెళ్లి విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనం ఏం చేయాలంటండి? దేవుడిని అడిగితే మాత్రం దేవుడు మనకి ఆ సహాయం చేస్తాడంటండి. ఈ గద్ద తన పార్ట్నర్ని చూస్ చేసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందంటండి. మనము మన పిల్లలకి చేసే పెళ్ళిళ్ళ విషయంలో మనం ఎక్కడైనా తొందరపడుతున్నామేమో ఆలోచించుకోవాలంటండి. ఈ గద్ద తన పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటుందంటే, ఒక మా మెయిల్ ఫీమేల్ పైకి తీసుకెళ్తుందంటండి మెయిల్ని, మళ్ళీ వదిలేస్తుందంట ఒక చెక్కని కర్రని. ఆ మెయిల్ పక్షి దాన్ని తీసుకొని కింద దాకా వచ్చి మళ్ళీ దాన్ని పట్టుకొని మళ్ళీ దాని దగ్గర తీసుకురావాలంటండి. మళ్ళీ అది తీసుకొని మళ్ళీ వదిలేస్తుందంటండి. అలా రిపీటెడ్గా వదిలినా ఎప్పుడైతే ఆ మెయిల్ పక్షి ఆ ఫీమేల్ని వదలకుండా వస్తుందో రిపీటెడ్గా, ఇంకంతే అంటండి, అవి రెండు కలుస్తాయంట. ఒక్కసారి కూడా ఇంకా దాని తర్వాత వదలదంటండి. అవి ఇంకా మళ్ళీ ప్రతి సంవత్సరం ఎక్కడైతే తన గూడు కట్టుకుంటుందో ప్రతి సంవత్సరం అక్కడే తన అక్కడే గూడు కడతాయి, అక్కడే తన గుడ్లు పెడతాయి, అక్కడే తన ఫ్యామిలీ లీడ్ చేస్తుంటాయి. అంటే ఒక డైవర్షన్స్ ఉండవంటండి. ఒక్కసారి మంచిగా సెలెక్ట్ చేసుకుంటే ఒక ఫ్యామిలీలో మన పార్ట్నర్స్ ఎవరికి నచ్చరండి. మనకి బాగా బయట అందరం బాగా కనిపిస్తాం, కానీ ఏదో ఒక విషయంలో ఏదో ఒక లోపం ప్రతి ఒక్క పార్ట్నర్కి ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటండి? రిపీటెడ్గా దాన్ని మాన్పించడానికి ట్రై చేయాలి, చెప్పాలి, ప్రార్థన రూపంలో చెప్పాలి. ఒక ఫ్యామిలీలో మనకి జరగబోయే డిస్టర్బెన్స్ ఏవైనా ఉండొచ్చు, రిపీటెడ్గా ఫైట్ చేయాలి మనం. ఒక చెడ్డ అలవాటు కావచ్చు, ఫుడ్ కూడా ఒక చెడ్డ అలవాటు కావచ్చు, మనం మానుకోలేని ఫుడ్స్, మనం మానుకోలేని
కంట్రోల్, ఏదన్నా నిద్ర కూడా ఒక గురక ఒకటి. ఇవన్నీ ఒక పార్ట్నర్స్లో కలిసి సంఘానికి రాకపోవచ్చు, కానీ మనం రిపీటెడ్గా ప్రేమగా దేవునితో మన పార్ట్నర్స్తో మనం మాట్లాడుకుంటున్నామంటే అద్భుతం మనం చూస్తాం. జస్ట్ ఏంటంటే మన పార్ట్నర్ని మనం రిపీటెడ్గా ప్రేమతో అడగాలంటండి. ఐ నీడ్ యూ చేంజ్ ఇన్ దిస్ వే. ఇంకా బ్రేకప్ అయితే చేయలేం కదా, దేవుడు మనకి ఇచ్చింది ఒకటే. ఆదాము పక్కటి ఎముక నుంచి ఒక ఎముకే తీశాడు దేవుడు. ఇప్పుడు 10 ఎముకలు వస్తున్నాయి, అది వేరే విషయం. కానీ ఒక ఎముకే దేవుడు తీసింది, మాత్రం ఒక ఎముకే. ఆ ఎముకతోనే మనని దేవుడు ప్రిపేర్ చేశాడు. కానీ మనం ఏంటంటే సాటిస్ఫై కాము. తప్పు అనేది అట్లాగే, డిస్టర్బెన్స్ అనేది అలాగే జరుగుతాయి. కానీ మనం రిపీటెడ్గా దేవుడికి అసాధ్యమైనది లేదు. ప్రేమగా ఏదైనా మనం దేవుడి ద్వారా సాధించగలుగుతాం. ప్రార్థనతో సాధించగలుగుతాం, సంఘ ప్రార్థనతో సాధించగలుగుతాం, ఉపవాస ప్రార్థనతో సాధించగలుగుతాం. రిపీటెడ్గా వదలకుండా పట్టుకొని మనం దేవునితో ప్రేమగా, ఇష్టమున్నా లేకపోయినా మనం వాళ్ళతో లీడ్ చేసే లైఫ్ అలా లీడ్ చేసామంటే మనని మనము మార్చుకుంటాము, మన ఎదుటి మనిషిని కూడా మనం మారుస్తాం. అలా మారుస్తుందంట అండి గెద్ద, తన భర్తని అలా సెలెక్ట్ చేసుకుంటుందంట. ఎంత అద్భుతం అండి అది. ఈ ఫియర్లెస్ ఆటిట్యూడ్లో అది ఎంత కష్టమైనండి, అది దానికి తెలీదు. ఇప్పుడు సముద్రం మీద నుంచి అది పోతుంది, సముద్రం ఎంత లోతుందో దానికి తెలుస్తుందా? దానికి తెలీదు. కానీ అది అక్కడ చేపను చూస్తే మాత్రం చాపని దిగి ఎత్తుకొని వస్తుంది. అసలు ఆ ఫైట్ చూస్తే భలే ఉంటుందండి. ఒకసారి చూడండి ఆ వీడియో. దానికి ఆ చేప ఒక్కటే కనిపించింది, వెళ్ళింది, దుంకింది. అది ఎంత లోతో దానికి తెలీదు, ఆ నీళ్ళల్లో ఇంకేముంటుందో దానికి తెలీదు. కానీ పట్టదండి చేపని. మనకి చేప కనపడలేదు, కానీ అది ఏదో సాధించి బయటకు వస్తున్నట్టు ఎంత కష్టపడుతుందో చూడండి. దాన్ని వదులుతుందా అండి? మన ప్రార్థనని మనం వదిలేస్తామా అండి? మన కష్టాలని మనం వదిలేస్తామా అండి? మన శోధనని మనం వదిలేస్తామా అండి? అది వదలడం లేదు. చూడండి, ఎంతైనా దేవుడితో పోరాడి మనం దాన్ని తీయాల్సిందే. దానికంటే అది బరువైన వస్తువు, కదులుతుంది, దాని కిందకి లాగుతుంది, దాని ఒంటి మీద తడుంది, బరువు, దాని శరీరం బరువైంది. అయినా కూడా అదేం చేస్తుందండి? దాన్ని వదలకుండా తీసుకెళ్తుందండి. ఎంత మంచి ఫియర్లెస్ క్యారెక్టర్ అండి అది. మనము చిన్న విషయానికే మనం వదిలేస్తామండి. వి విల్ నాట్ ఫైట్ ఫర్ ద ప్రాబ్లం. సమస్యతో మనం పోరాడాలంటండి. అది పోరాడింది కాబట్టే దానికి అంత ఫ్రెష్ అండ్ హెల్దీ ఫిష్ దొరికింది. మంచి కొరకు పోరాడితే దేవుడు మనకి సహాయం చేస్తాడండి. మంచి కొరకు మాత్రమే మనం పోరాడాలండి. కానీ మనం ఏం చేస్తామండి? అలిసిపోతాం. అది అలిసిపోలా, వదల్లా. అది కష్టమే, చాలా కష్టమే. పక్షి కంటే ఆ చేప బరువు ఎక్కువ, వదలలేదు, ఎత్తుకుంది. అక్కడ దానికి ఇంకా వేరే సపోర్ట్ ఉందా? లేదు. కిందకెళ్తే ఏమవుతుంది? మునిగిపోద్ది, లేదా అది మిస్ అయిపోతుంది. దానికి నీళ్ళల్లో చేపకి ఎక్కువ పవర్ ఉంది, కానీ వదిలిందా అండి? అది వదలలేదు. సాతాను ఎట్లాంటి వాడైనా సరే మనలో ఉందండి. దేవుడితో మనం ఐక్యమైతే, ఆ కష్టాన్ని మనం అనుభవిస్తే మనం ఏదైనా సాధిస్తామంటండి. హల్లెలూయా. సో ప్రిపేర్ అవుదామా? 2026 ఎలా ఉండబోతుందో మనకి తెలీదు. మంచిగా ఉంటే చాలా హ్యాపీ. మధ్యలో ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. కానీ మనం దేనికి ప్రిపేర్ అవ్వాలంటండి? కష్టానికే ప్రిపేర్ అవుదాం. దేవుడికి ప్రతి ఒక్కటి చెప్పుకుందాం, అడుగుదాం. ఎప్పుడైతే మనం కష్టానికి అలవాటు పడతామో 2027 మనం కానీ హ్యాపీగా ఎంటర్ అయ్యామంటే ఈ కష్టమంతా ఏమవుతుందండి? మర్చిపోతాం. మన బ్యాక్ ఎలా ఉంటుంది అన్నది మనం ఎప్పుడు చూడం.
ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? కష్టం అనేది పడకుండా మంచి సుఖాలు రావండి, కానీ కష్టంలోనే మనకి సుఖం ఎతుక్కోవాలి మనం. అదే దేవుడికి ఇష్టమైన సబ్జెక్ట్. కష్టాల్లో దేవుడిని ఎతకటం అనేది మనకి ఇష్టమైన సబ్జెక్ట్, దేవుడికి ఇష్టమైంది. యోబుని ఎందుకు దేవుడు అంత ప్రేమిస్తాడు? యోబు చాప్టర్ చదువుతూ ఉంటే ఎవరికన్నా కంట్లో నీళ్ళు కారుతుంది. అంత శక్తి మనకి కావాలా లేదా? కావాలండి. యోబు కష్టాలు మనకి వద్దు అనలేము, మనకు తెలీదు, కానీ శక్తి కావాలి, నిలబడే శక్తి కావాలి. అవన్నీ మనకి రావాలని కాదు నేను చెప్పేది, నిలబడే శక్తి మనకి కావాలి. అది మనం దేవుణ్ణి అడగాలి. అది చాలా యునిక్. ఆ ఫీల్ అనేది, అది ఎంజాయ్ చేసేది, అది అనుభవించి బయటపడిన వాళ్ళకే తెలుస్తుంది. అది మనకి చూడడానికి బాగానే ఉంటుంది, కానీ అది కష్టపడి బయటకు వస్తారు చూడండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ సుఖాన్ని. మనకు చూసే వాళ్ళకి ఏముండదు ఆ సుఖం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామా అండి. థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం తండ్రి. అవునాయనా, పక్షిరాజు జీవితం చాలా కష్టం తండ్రి. దానికి ఎప్పుడు కష్టాన్నే చూపించావు తండ్రి, నేర్పించావు తండ్రి. ఆ కష్టాల్లో తను ఎలా డెవలప్ చేసుకుందో నాయన, మాకు అలాంటి శక్తి దయచేయి తండ్రి. కష్టాలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ మాకు నిలబడే శక్తి మాకు కావాలి తండ్రి. ఆ ఎనర్జీ నువ్వొక్కడవే మాకు ఇవ్వగలుగుతావు తండ్రి. ఆ శక్తిని నువ్వొక్కడవే మాకు ఇవ్వగలుగుతావు తండ్రి. నాయన, సంఘంలో ప్రతి ఒక్కరం నైనా, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏదో ఒక అలజడి ఉంటుంది దేవా. కానీ దేవా, మేమైతే ఏమీ తెలీదు తండ్రి, నిన్ను ఆదుకుంటున్నాం, నిన్ను హద్దుకుంటున్నాం. నువ్వు ఒక్కడవే ఇలాంటి వాటి నుంచి కాపాడుతావు నమ్ముచున్నాము తండ్రి. ఆ శక్తి మాకు దయచే తండ్రి, ఆ శక్తి మాకు దయచేసి యేసయ్యా, మీ సాక్షిగా మేము నిలబడే శక్తి ఈ 2026లో తండ్రి, ఎలాంటి కష్టాలు వచ్చినా, అలజడులు వచ్చినా తండ్రి, వీ షుడ్ గ్లోరిఫై యువర్ నేమ్ ఓ లార్డ్ జీసస్. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నిజంగా పక్షిరాజు జీవితం చాలా నేర్చుకోవచ్చు. పక్షిరాజు జీవితంలో బిడ్డకి ఎగరడం నేర్పించే ఇది చాలా. యాక్చువల్గా నీకు సమయం లేకపోయినందువల్ల కలెక్ట్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, క్లోజ్లో తీస్తున్నారు, చాలా మంచి వీడియోస్, మంచి కెమెరాస్ తోటి. అది ఎట్లా ట్రైనింగ్ చేస్తుంది, అది పడిపోయేటప్పటికి మళ్ళీ రావడము, కూర్చోబెట్టుకోవడం, మళ్ళీ వదిలేయడము, ఇవన్నీ చాలా జాయ్ తెస్తాయి, ఆనందిస్తుంటాం మనం చూస్తున్నప్పుడు. ఎట్లా ట్రైన్ చేస్తుంది తన పిల్లల్ని అనేది. అలాగే ఇంకొక వీడియో కూడా ఉంది, మీరు యూట్యూబ్లో చూడండి. ఎట్లా తన్ని తాను యవ్వనంతో మళ్ళీ యవ్వనస్తురాలు చేసుకుంటుంది అనేది కూడా ఉంటుంది. ఆ రెక్కలు పీక్కోవడము, ఆ ముక్కు పగలు కొట్టుకోవడము, అవన్నీ ఏదో ఏఐ లేదో కార్టూన్స్ చేసింది కదండి, రియల్ వీడియో తీస్తున్నారు. అవి కూడా ఉంటాయి యూట్యూబ్లో, చూడండి మీరు. అది ఎంతగా శ్రమిస్తుంది, ఎంత బ్లీడ్ అవుతుంది, బ్లడ్ గారుస్తుంది, మొత్తానికి 30 ఏళ్ళ ఆయుష్ పెంచుకుంటుంది మళ్ళీ. సో అది పడే స్ట్రగుల్. అలాగే మనం కూడా ఆత్మీయంగా దేవుడు ఒక హిందీలో ఒక ఇది ఉంది సామెత, కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా పడేగా. ఏదైనా నువ్వు కొంత పొందాలంటే కొంత నువ్వు పోగొట్టుకోవాలా. సో అట్లా మనము దేవునిలో బలపడాలి అంటే కొంచెము పెయిన్ తీసుకోవాలా, ముక్కు పగలు కొట్టుకోవాలా, ఏకల పీక్కోవాలా, కొంచెం బ్లడ్ గారాలా. ఇవి జరగాలి. జరిగితేనే మళ్ళీ రీఎనర్జైజ్ అవుతాం మనం. అలాగే మనం లాస్ట్లో ఒక మాట విన్నాం, ఎవరిమైతే ఇప్పుడంతా విశ్వాసం ఎలా ఉందంటే, ఆల్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, బ్రదర్ పాస్టర్ గారు గాట్ జాబ్, హల్లెలూయా, పాస్టర్ గారు గాట్ మ్యారీడ్, హల్లెలూయా, పాస్టర్ గారు
గాట్ చైల్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, అన్నీ పాజిటివ్. ఏమండి, అలాంటి వాళ్ళు చూస్తే భయం వేస్తుంటుంది నాకు. అన్నీ బాగున్నాయి. ఎందుకంటే చిన్న సమస్య వస్తే అల్లాడిపోతారు, దెబ్బకు వదిలేస్తారు విశ్వాసం. దెబ్బకి నేను చాలామంది చూశాను ఇట్లా. అందుకే దేవుడు నిజంగా ఎవరినైతే ఎదిగించాలనుకుంటున్నాడో కష్టాలు ఇస్తాడు అంతే. వాటిల్లో మనల్ని బలపరుస్తాడు, రాటు తెలుస్తాడు. అందుకనే ఉంటుంది కదా, పునాది లేని ఇల్లు ఏమవుతుంది, పునాదిలో కట్టబడిన ఇల్లు ఏమవుతుంది. సేమ్ పరిస్థితులు వస్తాయి రెండిటికి, కానీ ఏం నిలుస్తుందో ఏది పడిపోద్దో మనకు బాగా తెలుసు. యేసయ్య చెప్పాడు ఆ ఎగ్జాంపుల్. కాబట్టి ఎవరి విశ్వాసము ఇటువంటి సవాళ్ళు, ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు దాన్ని ఎదిగిస్తాడో వాళ్ళ విశ్వాసం నిలుస్తుంది గట్టిగా. అందుకే మన దేవుడిని మనం ఎప్పుడు ఇదే కోరుకోవాలి. దేవా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు నా లైఫ్లో వచ్చినా నేను జారిపోకూడదు ప్రభువా, నేను విశ్వాసంలో బలపడి ఉండాలి. సో ఈ ప్రార్థన మనం కలిగి ఉన్నాము. అలాగే పక్షిరాజులాగా నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. పక్షిరాజు ఎర్లీ అవర్స్లో లేస్తుందంట, అలాగే ఒంటరిగా గడుపుతుందంట దేవునితోటి, అలాగే ఎవ్వరికి అందనంత దూరంలో సేఫ్గా గూడు కట్టుకుంటుంది. ఇవన్నీ మనం ఆత్మీయంగా ఆలోచించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. అలాగే ఎంత దూరం నుంచైనా గమనించగలదు అది. సో మనకు కూడా ఆ దురదృష్టి ఉండాలి. ఎప్పుడు ఆ దురదృష్టి మనకు ఉంటుందంటే దేవుళ్ళు మనం ఉన్నప్పుడు, దేవుళ్ళు మనం కట్టబడి ఉన్నప్పుడు దేవుడు ప్రతి విషయాన్ని మనల్ని హెచ్చరిస్తాడు, బలపరుస్తాడు. గబక్కని మార్గం తప్పపోతుంటే తప్పనివ్వడు, తిరిగి మనల్ని నిలబెడతాడు, కరెక్ట్ డైరెక్షన్ ఇస్తాడు. ఇలాంటివన్నీ మనకి సేఫ్టీ, భద్రత, ఆ దూరదృష్టి అవన్నీ కూడా ఎలా వస్తాయంటే దేవుళ్ళు మనము ఉన్నప్పుడు. అలాగే ఇట్ ఈట్స్ ఫ్రెష్ అండ్ లైవ్, ఫ్రెష్ ఆహారం తింటుందంట అది. అవును, మనం కూడా దేవుని ఆహారం ఎప్పుడు ఫ్రెష్గా భుజిస్తుండాలి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చెప్పిన మధుబురదరికి చెప్పినటువంటి నడిపింపు నీకు వర్తించదు. మోసపోబాకు, నీ నడిపింపు నీదే. అది కూడా ఈరోజు రెడీ దేవుడు నీకు ఇవ్వడానికి నడిపింపు. కానీ మనం బద్దకించి ఆ నడిపింపు పొందడానికి, ఆ నడిపింపు అర్థం చేసుకోవడానికి బద్దకించి ఎప్పుడో జరిగినవి, ఎప్పుడో నిన్ను నడిపించిన దేవుడు అదే విధంగా నడిపిస్తాడులే, అదే విధంగా అది వెళ్ళిపోతే పోలా అనుకోవద్దండి. దేవుడు ఫ్రెష్గా గడిపిస్తాడు. మరి మన్నాని దేవుడు ఫ్రెష్గా ఇచ్చాడా, కూడబెట్టుకోమన్నాడా? ఎందుకని? ఫ్రెష్గా ఇస్తాడు ఆయన. అలాగే దేవుడు నడిపింపు కూడా అంతే, ఫ్రెష్గా ఇస్తాడు ఆయన. మొన్నటి నడిపింపు కాదు, ఈరోజు నీకు ఏం కావాలి డైరెక్షన్, నువ్వు ఈరోజు ఏం చేయాలి దేవుడు చెప్తాడు. మనం దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడిని అడుగుతూ ఉండాలి, దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. అలాగే ఇట్స్ గుడ్ మదర్, నాకు ఈ పాయింట్ భలే నచ్చింది. చక్కగా పిల్లల్ని పెంచుతుంది. ఇది మనం కూడా అడాప్ట్ చేసుకోవాలండి. మనం సరిగ్గా లేకపోతే ఏమండి, సింపుల్, పిల్లల్ని బాగా పెంచాలంటే నువ్వు కరెక్ట్గా ఉంటే చాలు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను మీకు, మీరు యథార్థంగా ఉండండి, మీ పిల్లలు ఆటోమేటిక్గా తయారైపోతారు. మీరు ఏం కంగారు పడిన అవసరం లేదు. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించేస్తూ వాళ్ళని పెంచాలి కనుక అప్పటికప్పుడు ఏదో తూపు మాలిష్, ఏదో అప్పుడప్పుడు నటించుకుంటూ నడవదు, నీ బండి నడవదు. నువ్వు ఫస్ట్ యథార్థంగా ఉండు, దేవుడి ముందు యథార్థంగా ఉండు, ఆటోమేటిక్గా సర్దుకుంటాయన్నీ, ఆటోమేటిక్గా లైన్లో వచ్చేస్తారు వాళ్ళు. నేను అనుభవంతో చెప్తున్నాను. ఇది తెచ్చి పెట్టుకొని చెప్పనవసరం లేదు. ఒక్కోసారి కొన్ని పిల్లలకి నీ లైఫ్ గమనిస్తారు వాళ్ళు,
నిన్ను గమనిస్తుంటారు, నీ అలవాట్లు గమనిస్తుంటారు, నీ మాటలు గమనిస్తుంటారు, నీ యాటిట్యూడ్ గమనిస్తుంటారు. నువ్వు నీ భార్యతో ఎలా ఉన్నావో గమనిస్తారు, నువ్వు నీ భర్తతో ఎలా ఉన్నావో గమనిస్తారు. నువ్వు తన తోబుట్టువులతోటి, తన రక్త సంబంధికులతోటి, పుట్టిన వాళ్ళతో నువ్వెట్ట ప్రవర్తిస్తున్నావు గమనిస్తారు. అన్నీ గమనిస్తుంటారు పిల్లలు. సో పక్షిరాజు ఎగ్జాంపుల్ ఈరోజు చక్కగా మరి శిల్ప ధర దేవుడు చక్కగా మనతో మాట్లాడాడు. కాబట్టి ఈ 2026 మనము పక్షిరాజు వలె నూతన యవ్వనాన్ని పొందుదాం, రిఫ్రెష్ చేసుకుందాం మనల్ని మనం. సో 2026ని ఒక సంవత్సరంగా పెట్టుకుందాం మనం. ఏంటంటే స్పిరిచువల్ రివైవల్ ఇయర్, అది పెట్టుకుందామండి మన సంకీర్తన. ఈ సంవత్సరం మనకి కాన్సన్ట్రేట్ చేయాల్సిందంటే మన ఆత్మీయ జీవితం రివైవ్ చేసుకుందాం, బలపరుచుకుందాం. అంతే, 2026 అదే మనకి. దాన్నే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎందుకంటే ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకనప్పుడు సమస్తం ఇవ్వబడతాయి. కాబట్టి ఏమి చూడాలో అది చూద్దాం ఈరోజు. ఈ 2026ని మన ఆత్మీయ ఉజ్జీవపు సంవత్సరంగా పెట్టుకుందాం. సో దానికోసంగా మనము దేవుడిని అడుగుదాం, దానికోసంగా ప్రయత్నాలు చేద్దాం, దాని వైపు మనము చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.